హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ దిగిపోతున్నా. ఇవాళ ఏంటంటే ఫ్యాన్ కొనుక్కోవడానికి బయటకు వెళ్తున్నాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన గుంటూరులో లాంచెస్టర్ రోడ్ లో కంపెనీ రిజెక్టెడ్ సంథింగ్ అట్లా ఉంటాయి కదా, చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్న అమ్మరు కదా ఫుల్ ప్రైస్ కి. అలాంటిది ఒక షాప్ ఉంది. సో దానికే వెళ్తున్నాం. ఏముండది, ఏమని ఉంటది పేరు? ఫ్యాక్టరీ సెకండ్సా? అంతే, ఫ్యాక్టరీ సెకండ్స్ ఎలక్ట్రానిక్స్. అలాంటి నువ్వు లైకో లేకపోతే సేవ్ చేసి పెట్టుకోవాలా. సేవ్ చేసా కనిపిట్లా. దొరికింది. వాసవి ఎంటర్ప్రైజెస్. ఏది? 9వ లైన్ ఇందిరా ప్రియదర్శిని కాలనీ, సంగడిగుంట. మరి లాంచెస్టర్ రోడ్ ఏంటిది? ఏది? మా మమ్మీతో అన్ని తిప్పలియ్యే. అయిందే కదా చూసేది. అదే మమ్మీ, ఆయన దగ్గరే. టైం వేస్ట్ చేయకు. ఎక్కడో చూద్దాం. ఏంటి చిన్న సైజ్ ఏంటి? సీలింగ్ ఫ్యాన్ స్మార్ట్. ఏముంది మీకు అక్కడ? ఆటంబర్గ్ లేదా? ఎంత ఉంటుంది అది? సరేదా. ఎంత ఇది? ఏం మోటార్ ఇది? ఫస్ట్ అయితే జిన్నా టవర్ సెంటర్ దగ్గర కొన్ని షాప్స్ ఉంటాయండి, అక్కడ చూసాము. అక్కడ మాకేమంత నచ్చలేదని చెప్పేసి మేము చెప్పిన ఐపీడీ కాలనీకి వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో చౌత్రా సెంటర్లో కన్యకా పరమేశ్వరి గుడి ఉంటుంది కదా, దాని ఎదురునే ఉంటుంది అనమాట ఒకటి బండిలాగా. మనం ఇంట్లో చేసుకుంటాం చూడండి మన ట్రెడిషనల్ స్వీట్స్, చాలా అంటే చాలా బాగుంటాయి. సో అక్కడ ట్రై చేసి, ఎప్పుడు తింటాంలే అక్కడికి వచ్చాం కదా అని చెప్పేసి అక్కడ తీసుకున్నాం అనమాట. తినేసి ఆ తర్వాత నేను చెప్పిన ఆ స్టోర్కి అయితే వెళ్ళాము. ఫ్యాక్టరీ సెకండ్స్ అని ఉంటుంది కదా, అంతా వీడియోల్లోనే అండి మంచిగా చూపిస్తారు. అబ్బా ఇంత తక్కువ అంత తక్కువ అని చెప్పేసి. కానీ మీరు బయట షాపులకి వెళ్ళి కనుక్కొని ఇక్కడ కనుక్కుంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. వాళ్ళు వీడియోలో ఓతగా చెప్పుకుంటారు కానీ ముందు వెరైటీ లేదు. అండ్ అంత నాకు డిఫరెన్స్ అనిపించలేదు. బేసిక్ మోడల్సే ఉన్నాయి, అన్ని నాన్ బ్రాండెడ్ ఐటమ్స్ అన్నమాట. బ్రాండెడ్ ఐటమ్స్ చాలా తక్కువ. నుంచి వచ్చి తినేసి బజ్జోని లేచి ఫ్యాన్ అయితే ఊడదీశాను ఆ గదిలో. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులకి నాకు తెలిసి మేము ఆ ఫ్యాన్ బాగు చేయించుకోవడమే బెస్ట్. అది ఊడదీస్తాను. అది ఇంకా తీసుకొని బయటకు వెళ్తున్నాం. అది చేపిచ్చేసి బిగిచ్చేసుకున్నాను. నాకు తెలిసి మెయిన్లీ కెపాసిటర్ ఆర్ కండెన్సర్ దాని ప్రాబ్లమే. అది మారిస్తే బానే ఉంటది అనుకుంటున్నాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్.
ఆ ఒక్కరోజు నేను ఎన్ని డెసిషన్స్ మార్చుకున్నామంటే అన్ని మార్చుకున్నాము. మేము అనుకున్నది ఒకటి, అక్కడ అయ్యింది ఒకటి. ఫ్యాన్ బాగు చేయించడానికి ఒక 500 ఎంతో అవుతుంది, మొత్తం మోటార్ అంతా పోయింది, రీవైండింగ్ చేయాలన్నారు. 5 నిమిషాల్లో ఇచ్చేస్తారు. అంటే మన మోటార్కి వేయరు, మన దానికి ఉన్న దానికి వేయరు, వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నది సంథింగ్ ఏదో వేస్తారు. అప్పుడు మనకు అది క్వాలిటీ ఉంటుందో లేదో మనకు తెలియదు. ఇంకా అందుకని చెప్పేసి మిక్సీ 2 ఫ్యాన్ బాగు చేయించుకుందాం అనుకున్నాం కానీ అవ్వలేదు. తర్వాత మెడికల్ షాప్లో చిన్న పని ఉంటే అక్కడికి వెళ్ళేసి వచ్చామన్నమాట. అక్కడికి వెళ్ళినాక మెడికల్ షాప్ నుంచి మళ్ళీ విజయ డిజిటల్కి వెళ్ళాము. అక్కడ ఏమైందో మీరే చూడండి. హౌస్ హోల్డ్ వైస్ హౌస్ హోల్డ్ పర్పస్కే అంటే కాదురా, దీంట్లో ఫుడ్ ప్రాసెసర్ గోధుమ పిండి అనుకోవచ్చు, కొబ్బరి తురుముకోవచ్చు, అలా వాడతానంటే ఈ మిక్సీ. నార్మల్ గా 4 జార్స్ అయితే ఇవి సరిపోతుంది. ఇట్లా ఎప్పుడన్నా జ్యూసర్ వాడటానికి, గోధుమ పిండి కలుపుకోవడానికి, బట్టర్ జ్యూస్ తీసుకోవడానికి కావాలి అంటే ఆ టైప్ ఎక్స్ట్రా జార్. ఇది ఫుడ్ ప్రాసెసర్ జారా, అది ఫుడ్ ప్రాసెసర్. ఇందులో జ్యూస్ చేసుకోవచ్చు. అది వస్తే కట్టర్ కట్ చేసుకోవచ్చు. అచ్చా, చాపింగ్ కూడా. సీలింగ్ ఫ్యాన్ లో బేసిక్ ఏ రేట్ ఎక్కువ ఉన్నాయి? ఇది స్టార్టింగ్ మనకి 1900 నుంచి స్టార్టింగ్. సో మొత్తానికి మేమైతే విజయ డిజిటల్స్లో ఒక టేబుల్ ఫ్యాన్ అండ్ ఒక మిక్సీ తీసుకున్నాము. మిక్సీ బాగు చేయించుకుందాం అనుకున్నాం కానీ దానికి కూడా బాగా ఖర్చు అవుతుంది, మళ్ళీ అది పనిచేస్తుందో లేదో, మళ్ళీ మిక్సీ జార్లన్నీ కొత్తవి కొనాలని చెప్పేసి ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి. ఎటు చాలా సంవత్సరాలు అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా కొత్తది తీసేసుకున్నాము. జార్ అండ్ మిక్సీ ఫ్యాన్. టేబుల్ ఫ్యాన్ ఎందుకు తీసుకున్నాము అంటే మా ఇంట్లో వాటర్ కారుతుంది అనమాట. ఆ స్మార్ట్ ఫ్యాన్లు ఆ ఫ్యాన్లో పెడితే అవి మళ్ళీ 1 మంత్కే పాడైపోతాయి అని చెప్పేసి టేబుల్ ఫ్యాన్ తీసుకున్నాము. 24 hours ఏసీ వేసుకొని ఉండలేం కదా, ఇంక అందుకని ఈ డెసిషన్ తీసుకున్నాం అనమాట. ఇంట్లో ఏ వస్తువు వచ్చినా కానీ నాలో ఉన్న తొత్త రాగదనమాట, నేనే బిగిస్తాను అన్నీ. చిన్న చిన్న ఎలక్ట్రికల్ పనులు కూడా నేనే చేస్తాను. లైక్ లైట్లు బిగించడము, ఫ్యాన్లు ఏమన్నా సీలింగ్ ఫ్యాన్లు కూడా ఉప్పదీయడము, బిగించడం, ఇవన్నీ నేనే చేస్తాను. ఇంతకుముందు డాడీ ఉన్నప్పుడు డాడీ చేసేవాడు, ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట. అవన్నీ కొద్దిగా ఐడియా ఉంది, నాలెడ్జ్ ఉంది కాబట్టి చేస్తాను. చిన్న చిన్న రిపేర్ వర్క్స్, ఎలక్ట్రికల్ రిపేర్ వర్క్స్ నేను చేస్తాను. బికాజ్ ఐఎమ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, అందుకని కాదులేండి, మామూలుగా బేసిక్గా చెప్తున్నాను. కొద్దిగా నాలెడ్జ్ ఉంది అందుకనే చేస్తాను. సో మొత్తానికి మా డే అయితే అలా ఎండ్ అయింది. ఈ ఫ్యాన్ కొని ఇక్కడ ఆసిలేషన్కి కూడా నేను వాడిచ్చిన క్యాప్ని మరీ పెద్దది చేస్తాను. తర్వాత మళ్ళీ బుక్ చేస్తే వాళ్ళు వచ్చి ఫెవికిక్ వేసి అంటించారు దాన్ని. సో మన తుత్తర పనులు అట్లుంటాయి అనమాట. కానీ మొత్తానికైతే బ్రహ్మాండంగా ఎన్నిసార్లు అనుకున్నామంటే ఆ ఫ్యాన్ కొన్నాక మంచి పని చేసామని చెప్పేసి ఆ వెరీ బిగ్ సక్సెస్. కొత్తగా తెచ్చిన ఫ్యాన్ నేనే బిగిచ్చా కష్టపడి. ముందు క్లిప్లో చూసే ఉంటారు కానీ ఆసిలేషన్ ఎలా ఆపాలో మాత్రం తెలియట్లా. వీఆర్ సో టైర్డ్ కదా, నిన్నే చూపిస్తుంది నేను నీతోనే చెప్తా. వీఆర్ సో టైర్డ్ కదా. అవును. యప్. సో ఈ వీడియోకి అంతే, ఏదో చేయాలని చేసి ఇంకేదో చేసాము. మేము సీలింగ్ ఫ్యాన్ కొనుక్కుందామని వెళ్ళి టేబుల్ ఫ్యాన్ కొన్నాము, సీలింగ్ లేదు. మిక్సీ అసలు అనుకోలేదు, మిక్సీ కూడా కొనేసాము. అంటే మమ్మీ చాలా రోజుల నుంచి అవుతుంది అందుకే కొన్నామన్నమాట. సో ఈ వీడియోకి అంతే. నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఇక్కడ దాకా మీరు ఈ వీడియో చూస్తే ఈ ఎమోజీని కమెంట్ చేయండి. దట్స్ ఇట్. బాయ్, గుడ్ నైట్.